సో ఇక్కడ స్మార్ట్ లాక్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, కార్డు ద్వారా కానీ, లేదంటే పాస్కోడ్ ద్వారా కానీ ఈ డోర్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, టాప్లో హిందీవేర్ కంపెనీ చిమ్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 180 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక 2 BHK హౌస్ చూపిస్తున్నాను. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు ఇందులోని. అండ్ 180 గజాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేయడం వల్ల గదులు కూడా చాలా పెద్దగా అయితే వచ్చాయి. సో ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలాంటివన్నీ కూడా చెప్తాను. సో ఈ వీడియో అనేది పూర్తి వరకు చూసి ఎట్లా ఉంది ఏంటి అని కూడా చెప్పండి. సో ప్రస్తుతానికి ఇది గేట్, ఇది లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్దాం పదండి. ఇది 27x60 కొలతలతో అయితే వస్తుంది. అంటే 22.5 అంకణాల కింద చెప్పుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే 3.7 సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు. ఒక 18 అడుగుల పొడవుతో మనకి పార్కింగ్ స్పేస్ అయితే వచ్చింది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది ఎనోవా కూడా సరిపోతుంది ఇందులోని. అండ్ ఈ పిల్లర్ చూసారా, మొత్తం అంతా కూడా గ్రానైట్తో కవర్ చేశారు వీళ్ళు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి స్మార్ట్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. అండ్ అట్లా ఇంటీరియర్ కూడా అంటే లోకల్గా చేసిన మాదిరిగా కాదు, చాలా బాగా చేశారు ఇంటీరియర్ కూడా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. అండ్ ఒక 2.5 ఫీట్ ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేశారు. ఇది మీకు ఉత్తరం పక్కన అయితే రావడం జరుగుతుంది. ఇల్లు వచ్చేసరికి పడమర ముఖంతో అయితే ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. అండ్ టైల్స్ కూడా వాడారు చూడండి ఇక్కడ బయట అంతాని. సో ఇక్కడ స్మార్ట్ లాక్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ, కార్డు ద్వారా కానీ, లేదంటే పాస్కోడ్ ద్వారా కానీ ఈ డోర్స్ అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది 10x21 సైజులో అయితే ఉంటుంది. 10 అడుగులు వెడల్పు, 21 అడుగులు లోతు అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కూడా పెయింటింగ్స్ అయితే వేయించలేదు. ఇన్సైడ్ మనకి పెయింటింగ్స్ అయితే వేయలేదు, ప్లెయిన్ వైట్ కలర్లోనే ఉంటుంది. ఇలా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు ఏదైనా నచ్చిన కలర్ కాంబినేషన్ కావాలన్నా కూడా మీరు వేయించుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. ఇక్కడ పెయింటింగ్స్ కంప్లీట్ వైట్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఒక చిన్నది లైక్ స్టోరేజ్ యూనిట్ టైప్లో తీసుకున్నారు. చిన్న చిన్న బొమ్మలు లాంటివి పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే కనుక బుక్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ ఈ డోర్ పక్కనే ఇచ్చేసారు అది. అండ్ టీవీ యూనిట్ చూడండి ఎంత బాగుందో. సో బాగుంది డిఫరెంట్గా. ఈ పక్కన గోడకి ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సోఫా సెట్స్ అనేవి మనం ఎంత పెద్ద సోఫా సెట్స్ అయినా కూడా మనం వేసుకోవడానికి అవకాశం అయితే ఉంది హాల్లోని, ఈ సైడ్ తీసుకోవడం వల్ల. అండ్ ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీకి వెళ్ళారు. వుడ్ ఫినిష్ లుక్లో కనబడుతుంది చూడండి. సో పీవీసీ ప్యానల్స్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అక్కడ అంతాని. అండ్ అక్కడ ఒక డోర్ కనబడుతుంది మీకు, అది మాస్టర్ బెడ్రూమ్ డోరు. తర్వాత చూపిస్తాను బెడ్రూమ్స్ అనేవి. సో మిడిల్లో ఒక వుడెన్ పార్టీషన్ తీసుకున్నారు. అండ్ ఇందులో మీకు కనపడుతున్నవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. ఇవి కింద స్టోన్స్ ఉంటాయి. బాగుంది. రీసెంట్గా మనం చాలా చోట్ల అయితే ఇస్తున్నారు ఇది పార్టీషన్స్లోని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక స్టోన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి. సో చూసారు కదా హాల్ అనేది ఎంత స్పేషియస్గా వచ్చిందో. సో ఒకసారి లొకేషన్ చెప్తాను ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. లొకేషన్ ఎక్కడ అంటే కనుక ఇది మన నెల్లూరు ధనలక్ష్మీపురం రోడ్డుకి దగ్గరలో, అంటే నారాయణ కాలేజ్ ఒకటి ఉంటుంది. ఆ నారాయణ కాలేజ్ దగ్గరలోనే ఉంటుంది. సో నారాయణ కాలేజ్ ఒకటే కాదు, ఇంకా దగ్గరలో చాలా స్కూల్స్ ఉంటాయి. అండ్ టెంపుల్స్, మార్కెట్లు ఇలా అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. అదే మన నెల్లూరు రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్కి కానీ వెళ్ళాలి అనుకున్నట్లయితే కనుక ఒక మహా అయితే ఒక పావు గంట టైం పడుతుంది. సో అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది. వాటర్ కూడా బాగానే ఉంటుంది ఏరియాలోని. సో రూమ్ కన్నా మనకి ఇక్కడ పూజ రూమ్ కన్నా మందిర్ ఇచ్చారు చూడండి, బాగుంది. ఎక్కువ మంది కూర్చోవచ్చు ఈ స్పేస్లోని. డైనింగ్ ఏరియా ఉంది చూసారు కదా, అక్కడ చాలా మంది కూర్చోవచ్చు. అండ్ వామ్ లైటింగ్ ఇచ్చారు స్పాట్ లైట్స్ తోటి, బాగా ఇచ్చారు ఇక్కడ. ఎక్కువ మంది కూర్చోవాలి అనుకున్నట్లయితే ఇన్ కేస్ మనకు ఒక 12 మెంబర్స్ 15 మెంబర్స్ అని కూర్చోవచ్చు. పూజా రూమ్లో అలా అవ్వదు. పూజా మందిర్కి అయితే అవకాశం అయితే ఉంది. అండ్ అక్కడ ఒక డోర్ కనపడుతుంది కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోరు. పక్కనే ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇది వ్యానిటీ యూనిట్. ఇది డైమండ్ కట్ షేప్ మిర్రర్స్ తీసుకున్నారు అక్కడ. అండ్ ఈ వాష్ బేసిన్ కూడా బాగుంది. ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. ఇది 7x7 సైజులు అయితే ఉంటుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి చూడండి టాప్లో హిందీవేర్ కంపెనీ చిమ్నీ కూడా ఇచ్చేసారు వీళ్ళు.
అండ్ మిడిల్లో చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ ప్లెయిన్ వైట్ కలర్కి అయితే వెళ్ళారు. క్వాజ్ అయితే వాడడం జరిగింది. ప్లాట్ఫామ్ కూడా క్వాజులు అయితే వెళ్ళారు. అండ్ ఇదంతా వాల్ యూనిట్, ఇది బ్లాక్ గ్లాస్ వచ్చింది. అండ్ ఇక్కడ యూస్ చేసిన షింక్ కూడా మల్టీ ఫంక్షనల్ షింక్ అయితే యూస్ చేశారు. మనకి చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఆ షింక్ అయితే ఇచ్చారు చూడండి ఇక్కడ వీళ్ళు. సో హౌస్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఓన్గా కట్టుకుంటే ఎట్లా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 27x60 22.5 అంకణాలు అయితే వస్తుంది హౌస్ అనేది. వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. ఇది స్టోరేజ్ మొత్తం అంతా కూడా లాంగర్ యూనిట్ తీసుకున్నారు స్టోరేజ్ అది. సో ఒకసారి నేను మీకు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ కూడా చూపిస్తాను అసలు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో హౌస్ అయితే మొత్తం అంతా కూడా వాస్తుపరంగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అనేది. నేను ప్లానింగ్లో చూపిస్తాను మీకు. ఒకసారి బయటదంతా చూసిన తర్వాత ప్లానింగ్ కూడా చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా చెప్తాను. ఈశాన్యం మూలన ఎగ్జాక్ట్గా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ పాయింట్స్ వచ్చేసాయి. బోర్ కూడా అక్కడే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఒక 5.5 అడుగుల ప్లేస్ అనేది ఈ సైడ్ వదిలేశారు, ఈస్ట్ ఫేసింగ్ సైడ్. సేఫ్టీకి గ్రిల్స్ కూడా ఇచ్చారు. ఒక కామన్ టాయిలెట్ వచ్చింది అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ట్యాప్ పాయింట్, ఇట్లా అన్నీ కూడా ఇచ్చారు. జస్ట్ ఒక పెయింటింగ్స్ ఒక్కటే అవ్వలేదు అంతే. పెయింటింగ్స్ అయితే మాత్రం హౌస్ అనేది చాలా బాగుంటుంది. కస్టమర్కి ఏదైనా కలర్ కాంబినేషన్స్ అవసరం వేయండి అదే వేయండి అన్న కూడా వేస్తారు. లేదు సింపుల్గా మంచి కామ్గా ఉండాలి, లుక్ అనేది బాగుండాలంటే ఈ కలర్తో అన్న కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఒకసారి ఈ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూడండి. ఇది స్టోరేజ్, ఇది పార్టీషన్లోనే స్టోరేజ్ ఇచ్చేసారు. గుమ్మాలన్నీ కూడా గ్రానైట్కి వెళ్ళడం జరిగింది. అండ్ విండోస్ కూడా గ్రానైట్ వచ్చేసాయి, యూపీవీసీ విండోస్ ఇచ్చారు. సో ఆపోజిట్గా ఏదన్నా మీరు వాల్పేపర్ అట్లాంటివి కూడా వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది. అండ్ సీలింగ్స్ కూడా జిప్సమ్ సీలింగ్స్ విత్ కోవ్ లైటింగ్తో తీసుకున్నారు. అండ్ నేవీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో వార్డ్రోబ్ అయితే వచ్చింది. బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేయించారు ఇందులోని. రూమ్ సైజ్ కూడా ఇది 11x10 సైజ్ రూమ్ ఇది. ఫినిషింగ్ కంప్లీట్ మ్యాటీ ఫినిషింగ్ ఇది. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్, అది కూడా చూపిస్తాను. అంతకన్నా ముందు ప్రైస్ చెప్తాను, అసలు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి. తర్వాత ప్లానింగ్ చూపిస్తాను. సో ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ వచ్చేసరికి 3.7 సెంట్లు అయితే ఉంటుంది, 180 గజాలు. ప్రైస్ అనేది 78 లక్షలు చెప్తున్నారు. ఇది 78 లక్షల ప్రైస్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు, ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం కూడా ఉంది, మాట్లాడవచ్చు కూడా. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను, కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకొన్ని డీటెయిల్స్ అయితే పెడతాను. చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ చూడండి కమోడ్స్ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి ప్లంబర్ కంపెనీవి ఇవి, సూట్స్ మొత్తం ప్లంబర్ కంపెనీవి, ట్యాప్స్ ఇవన్నీ. సీలింగ్స్ కూడా చేంజ్ చేశారు బాత్రూంలోని. అండ్ గేజర్ సంబంధించిన ట్యాప్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేసారు. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, అస్సలు మిస్ చేసుకోకండి. 78 లక్షలు చెప్తున్నారు, తగ్గిస్తారు. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు, అప్రూవ్డ్ లేఅవుట్లోనే ఉంది ఇది. సో ఇక్కడ సోఫా సెట్స్ వేసుకోవడానికి ఇది. సో ఇక్కడ ఫ్రేమింగ్ చేంజ్ చేసే చూడండి, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాల్పేపర్ తోటి బాగుంది. ఇది కూడా ఇది వాల్పేపర్, ఇది మీరు చూస్తుందంతా వాల్పేపరే. పదండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఇప్పుడు. సో ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 11 అడుగులు వెడల్పు ఉంటుంది. పొడవు చూసుకున్నట్లయితే కనుక ఇంచుమించు ఒక 17 అడుగుల వరకు పొడవు అయితే వచ్చింది. ఇది పొడవు బాగా ఎక్కువగా వచ్చింది. అండ్ మిడిల్లో మనకి మంచం అయితే వస్తుంది, అందుకే ఆ గ్యాప్ అయితే వదిలేశారు. మంచం అలా వస్తుంది, సైడ్ స్టోరేజ్ వచ్చేస్తుంది. అండ్ టీవీ యూనిట్ ఇక్కడ. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ హాల్లో ఒక టీవీ యూనిట్ ఇచ్చారు, ఇక్కడ ఒక టీవీ యూనిట్ వచ్చేసింది. ఇది డ్రెస్సింగ్ టేబుల్, ఇక్కడ మీరు చూస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా చేంజ్ చేశారు వీళ్ళే. సో చూసుకున్నారు కదా. ఒకసారి నేను మీకు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూపిస్తాను. అండ్ ప్లానింగ్ కూడా చూడండి, ప్లానింగ్ చూసిన తర్వాత చూపిస్తాను, ప్లానింగ్ చూసుకోండి. సో ఇదే ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది 27x60 వెస్ట్ ఫేసింగ్ డ్రాయింగ్. ఇది స్టార్టింగ్ పార్కింగ్ స్పేస్ తీసుకున్నారు, ఎనోవా కూడా సరిపోతుంది. నేను డ్రాయింగ్లో చూపించిన దానికన్నా ఎక్కువ స్థలమే ఉంది ఇక్కడ. అండ్ లోపల చూసుకున్నట్లయితే లివింగ్ ఏరియా వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ ఇదిగోండి. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇదిగోండి. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు, దానికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్, మనం ఆల్రెడీ చూసాం కదా, అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్. ఈ విధంగా అయితే ఉంటుంది టోటల్ మొత్తం ప్లానింగ్ అంతా. ఎవరికైనా ఈ ప్లానింగ్ కావాలనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఖాళీ స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా డిజైన్స్ చేస్తున్నాము. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్న కూడా మాకు కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సేమ్ మనం హౌస్ చూసాం కదా, అట్లానే ప్లానింగ్ ఉంటుంది.
ఇదంతా గ్లాసీ ఫినిషింగ్. హ్యాండిల్స్ కూడా చూడండి లాంగ్లో అంటే కొంచెం బాగా పెద్దగా అయితే వచ్చే లాంగ్ లెంత్లో తీసుకున్నారు. సో ఇది బాత్రూమ్. ఇది టైల్స్ కూడా బాగున్నాయి. బాత్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అనేవి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే. ఈ పక్కన కూడా చూపిస్తుంది చూడండి. 5x11 సైజ్ బాత్రూమ్ ఇది. చాలా స్పేషియస్గా అయితే వచ్చింది. డైవర్టర్స్ తీసుకున్నారు వీళ్ళు. పదండి మనం పైకి అయితే వెళ్దాము. పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియో అనేది ఎవరైనా ఈ నెల్లూరు సరౌండింగ్స్లో హౌసెస్ తీసుకోవాలని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అండ్ స్టెప్స్ అయితే ఎక్కుదాము, పైన చూపిస్తాను. స్టెప్స్కి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ వాడారు వీళ్ళు. అండ్ మిడ్ ల్యాండింగ్ పక్కన కూడా ప్లేస్ ఉంది. ఇది స్టాండర్డ్ ఉంటుంది, గ్రానైట్కి వెళ్ళడం వల్ల స్టాండర్డ్ ఉంటుంది. అండ్ మిడ్ ల్యాండింగ్ టాప్లో హెడ్ రూమ్ చూడండి, మొత్తం అంతా కూడా స్లాబ్ వచ్చేసింది. రేకు కాదు, స్లాబ్ ఇచ్చారు. సో రైట్, పైకి వచ్చేసాం మనం. ఏదన్నా ఉయ్యాల అట్లాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన హుక్ అది. సో చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ చూసుకోండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చేసారు, సిమెంట్ వాటర్ ట్యాంక్ అది. సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.